హాయ్ అండి. ఇవాళ సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో 2 లెగ్ పీసులు కొట్టించుకున్నాను. ఇప్పుడు చికెన్ని నిమ్మకాయ పిండుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మిర్చి, 2 టమోటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకున్నాను. అవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని మసాలా బాగా కలిసేలాగా కలిపెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు వేసుకోవడం వల్ల చికెన్ తొందరగా మగ్గుతుంది. 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు చికెన్ 50% మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమోటాలను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టమోటా కూడా నీట్గా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ కొబ్బరి యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని మసాలాలు బాగా చికెన్కి పట్టేలాగా కలిపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.